తెలంగాణలో జూబ్లీహిల్స్ స్థానానికి ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చనిపోవడంతో 6 నెలల్లో ఎన్నికల సంఘం ఉప ఎన్నిక నిర్వహించనుంది. ఇప్పుడు మరో స్థానానికి ఉప ఎన్నిక జరిగే పరిస్థితులు ఉన్నాయి. అది కూడా గ్రేటర్ స్థానమే. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీకి రాజీనామా చేశారు. ఇప్పుడు ఆయనపై అనర్హత వేటు పడాల్సి ఉంది. అయితే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై అనర్హత వేటు వేయించాలని అనుకుంటే అది బీజేపీ చేతుల్లోనే ఉంది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం ఏ పార్టీ బీ ఫామ్ పై గెలిచారో ఆ పార్టీకి రాజీనామా చేస్తే అనర్హత వేటు పడుతుంది. కానీ అది ఆటోమేటిక్ గా కాదు. ఆ పార్టీ నుంచి స్పీకర్ కు ఫిర్యాదు రావాలి. అప్పుడు స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు రాజాసింగ్ విషయంలో బీజేపీ ఏం చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. బీజేపీ సస్పెండ్ చేసి ఉంటే రాజాసింగ్ కు అడ్వాంటేజ్ ఉండేది. పార్టీ నుంచి సస్పెండ్ చేశారు కాబట్టి ఇప్పుడు ఆ పార్టీతో సంబంధం లేదని చెప్పుకోవచ్చు. అనర్హత వేటు వేయించలేరని వాదించవచ్చు. కానీ స్వయంగా రాజీనామా చేశారు. దాన్ని బీజేపీ ఆమోదించింది కాబట్టి బంతి బీజేపీ చేతిలోనే ఉందని అనుకోవచ్చు. ఇప్పుడు బీజేపీ ఉప ఎన్నికకు సిద్ధమవుతుందా ఉన్నదాన్ని బట్టి రాజాసింగ్ పై ఫిర్యాదు చేస్తారా లేదా అన్న దానిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. నిజానికి బీజేపీకి రాజీనామా చేస్తే తనను బుజ్జగిస్తారని రాజాసింగ్ అనుకున్నారు. గతంలో పలుమార్లు అదే జరిగింది. తెలంగాణలో లేకపోయినా మహారాష్ట్రలో, ఉత్తరప్రదేశ్లో ముఖ్య బీజేపీ నేతలు రాజాసింగ్ కు బాగా తెలుసు. అయితే ఆయనపై హైకమాండ్ కు పూర్తి స్థాయిలో విరక్తి వచ్చేసింది. దేశంలో మత విద్వేషాలు రగిలేలా ఓ వీడియోను అప్లోడ్ చేసినప్పుడు కేసీఆర్ ప్రభుత్వం పీడీ యాక్ట్ పెట్టి జైల్లో వేసింది. ఆ సమయంలోనే రాజాసింగ్ ను బీజేపీ సస్పెండ్ చేసింది. మళ్లీ అతి కష్టం మీద ఎన్నికలకు ముందు సస్పెన్షన్ ఎత్తివేయించుకుని టికెట్ పొందారు. కానీ ఏడాదిన్నరలోనే బీజేపీనే ఛాలెంజ్ చేసే అంతగా మారిపోయారు. ఇప్పుడు ఆయనను పార్టీ వద్దనుకుంది. మళ్లీ తీసుకునే ఛాన్స్ ఉండదు. అయితే బీజేపీ ఇప్పుడు ఉన్నపలంగా ఆయన పదవిని ఊడగొట్టాలని అనుకునే అవకాశం లేదు. హిందుత్వం కోసం తన వాదన వినిపిస్తూనే ఉంటానని ఆయన తర్వాత స్పందించారు. బీజేపీని ఆయన టార్గెట్ చేసే అవకాశాలు లేవు. బీజేపీలోని కొంతమంది నేతలపైనే ఆయన అసంతృప్తి. అందుకే ఆయన పదవిని ఊడగొట్టాలని బీజేపీ అనుకోకపోవచ్చు. అనర్హత పిటిషన్ దాఖలు చేయకపోవచ్చని భావిస్తున్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని, ఆ లేఖను కిషన్ రెడ్డికి ఇచ్చానని రాజాసింగ్ ప్రకటించారు. కానీ బీజేపీ మాత్రం అలాంటిదేమైనా ఉంటే నేరుగా స్పీకర్ కు లేఖ ఇచ్చుకోవాలని సలహా ఇచ్చింది. ఇప్పుడు రాజాసింగ్ అలాంటి ప్రయత్నం చేస్తారని ఎవ్వరూ అనుకోవటం లేదు. ఉప ఎన్నికలు తెచ్చుకొని కింద మీద పడేందుకు ఆయన కూడా తొందరపడకపోవచ్చు. అంటే రాజాసింగ్ పై అనర్హత బీజేపీ చేతుల్లోనే ఉంది. ఇప్పుడు బీజేపీ అలాంటి పని పెట్టుకోకపోవచ్చు. ఒకవేళ రాజాసింగ్ పదవిని కూడా ఊడగొట్టాలని అనుకుంటే బీజేపీ అనర్హత వేటు వేయించే అవకాశం ఉంది. అదే జరిగితే గ్రేటర్ లో 2 స్థానాలకు ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.